పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గ కేంద్రంలో సోమవారం నాడు నిర్వహించిన రెండేళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం బహిరంగ సభలో ప్రభుత్వ విప్ కురుపాం నియోజకవర్గ శాసనసభ్యురాలు గౌరవ శ్రీమతి తోయక జగదీశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముందుగా అన్న నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం గాంధీనగర్ జంక్షన్ నుండి ధూళికేశ్వరాలయం వరకు కూటమి నాయకులు కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జగదీశ్వరి మాట్లాడుతూ ప్రజల ఆశీర్వాదంతో కూటమి ప్రభుత్వం ఏర్పాటై విజయవంతంగా రెండేళ్లు పూర్తి చేసుకుంది అని, అభివృద్ధి అందించారని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటున్నామని అన్నారు. స్త్రీ దీపం, స్త్రీ శక్తి దీపం 2 ఆటో డ్రైవర్ల సేవలో ఉచిత విద్యుత్ సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నాము అని అన్నారు. ప్రజాహితమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందిస్తుంది అని ఎమ్మెల్యే జగదీశ్వరి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ పరిశీలకులు మాధరపు వెంకటేష్, ముమ్మడి విజయనగరం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డొంగడ రామకృష్ణ, అరకు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి దత్తి లక్ష్మణరావు, అక్కేన మధుసూదన్ రావు, అంబటి రాంబాబు, శేఖర్ పాత్రుడు, రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ రంజిత్ కుమార్ నాయక్, రాష్ట్ర ట్రైకర్ బోర్డు డైరెక్టర్ పువ్వుల లావణ్య, అరకు పార్లమెంట్ ఉపాధ్యక్షులు దాసరి రామారావు, కురుపాం ఏఎంసీ చైర్పర్సన్, కూటమి పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు